జై హో పత్రిజీ. భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాము. అదేమిటంటే, నేను ఒక పుస్తకంలో నుంచి ఇది గ్రహించడం జరిగింది. ఆ పుస్తకం పేరు పారిపోకు మేలుకో అనే పుస్తకం అన్నమాట. ఇది ఓషో రజనీష్ గారు అందించినటువంటి ఒక సందేశం. అది ఏమిటి అంటే, జీసస్ గురించి వారు మనకు తెలియజేస్తున్నారు. వారి శిష్యులకు మరియు మనకు కూడా ఇది తెలియజేస్తున్నారు. మరి జీసస్ గురించి ఏం చెప్తున్నారు అంటే, ఆయన దీని అంశం ఏమిటంటే, దీని యొక్క పేరు ప్రేమ పిలుపు అని. మరి జీసస్ తన శిష్యులతో ఏం చెప్తున్నారో ఇక్కడ ఓషో వారు మనకి తెలియజేస్తున్నారు. జీసస్ తన శిష్యులతో, మీరు నా వెంట రాకుండా మిమ్మల్ని కనుక ఎవరైనా అడ్డగించినట్లయితే మీరు వాళ్ళను చంపేసి నన్ను వెంబడించండి అని అంటుండేవారు. ప్రేమ పూజారి అయిన జీసస్ ఈ విధంగా ఆజ్ఞాపించడమా? మీరు మమ్మల్ని అలాగే ఆజ్ఞాపిస్తారా అని ఇక్కడ ఓషో శిష్యులు తిరిగి మళ్ళీ ఇక్కడ ఓషోని ప్రశ్నిస్తున్నారు. కానీ మీరు మమ్మల్ని అలా ఎప్పుడూ ఆజ్ఞాపించలేదు. కానీ ఒకవేళ మాకు కూడా అటువంటి పరిస్థితి ఎదురైతే మీరు కూడా మమ్మల్ని అలా ఆజ్ఞాపిస్తారా? జీసస్ ఆజ్ఞాపించినట్లుగానే ఆజ్ఞాపిస్తారా అన్న ప్రశ్నకి ఓషో సమాధానం, చంపేయండి. కానీ మీరు జీసస్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు, అందుకే ఈ ఇబ్బంది ఎదురవుతోంది అని ఓషో వారు చెప్పడం జరుగుతోంది ఇక్కడ. మరి మనల్ని అడ్డగించేది ఏమిటి? జీసస్ వెంబడ మనము పయనించాలి అంటే, ఒక జీసస్ అనే కాదు, సద్గురువు వెంట కూడా మనము పయనించాలి అన్న ఒక సత్య మార్గంలోనికి, ఒక ఆధ్యాత్మిక మార్గంలోనికి మనము ప్రవేశించాలన్నా కూడా మనకు అడ్డుపడుతున్నది ఎవరు, ఏమిటి అనేది మనం ఇక్కడ బాగా తెలుసుకోవాలి. మరి భార్య అడ్డుపడుతోందని అంటారు. భర్త ధ్యానంలోనికి, ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి అనుకున్నప్పుడు భార్య అడ్డుపడుతోంది అంటారు. అలాగే భార్య ఈ మార్గంలోనికి రావాలి అనుకున్నప్పుడు భర్త అడ్డుపడుతున్నాడు అని అంటూ ఉంటాం సహజంగా. మరి అసలు శత్రువు ఎవరు? భార్యనా, భర్తనా? అలా అడ్డుపడవలసిన అవసరం భార్యకి లేదు, భర్తకి లేదు. సత్య మార్గంలోకి వెళ్తున్నాము అంటే ఎవరూ మనల్ని ఆపలేరు. ఒకవేళ ఆపింది అంటే అది తప్పు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, అమాయకులు అని ఇక్కడ చెప్తున్నారు. అసలు భార్యకు తెలియకుండా లేదా భర్తకు తెలియకుండా ఎన్ని పనులు చేయడం లేదు? భర్తకు, భార్యకు తెలిసే అన్ని పనులు చేస్తున్నామా? లేదు. వారికి తెలియకుండా కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటాము అని చెప్తున్నారు. మరి ఇక్కడ జీసస్ ఇలా భార్యను చంపేయండి అలా అంటే, అడ్డు వచ్చిన వారిని చంపేయండి అని చెప్పడానికి వారు మామూలు సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన యొక్క యోగి. ఆయన అలా చెప్పారు అంటే అది ఆ లోపం మనలోనే ఉంది. మనం ఒక డోలాయమాన స్థితిలో ఉన్నాము. ఆ డోలాయమాన స్థితిలో ఉన్నదాన్ని చంపేయండి అని చెప్తున్నారు. అంటే దీనికి కారణం మన మనస్సే, మన అంతరేంద్రియం. ఒకరు చెప్పారని మనం ఎప్పుడూ కూడా ఆగిపోము. మనకు నచ్చితే ఎవరు ఎన్ని చెప్పినా కూడా చేస్తూనే ఉంటాము వారికి తెలియకుండా. మరి ఇటువంటి విషయాల్లో మాత్రం వారు అడ్డుపడుతున్నారు, వీరు అడ్డుపడుతున్నారు అనేసి ఇతరుల మీద నెపం మోపుతాం, వంక చూపిస్తాం. అదే తప్పు అని ఇక్కడ వారు చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఇటువంటి డోలాయమాన స్థితిలో ఏదైతే ఉందో దాన్ని చంపేయండి అని వారు చెప్తున్నారు. మనమేమో తప్పుగా అర్థం చేసుకున్నాం. మనకి ఉన్న విచక్షణ మరి వారికి ఉండదా? మనం ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాం.
ఇదేమిటి, జీసస్ ఇలా చెప్తున్నారా మనకు అడ్డుపడుతున్న వారిని చంపేయమని అని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. మనకున్న విచక్షణ ఆయనకు అంతకన్నా ఎక్కువ విచక్షణే ఉంటుంది. ఆయనకున్న విచక్షణ మీద మనము విశ్వాన్ని ఉంచాలి. ఆయనకి విచక్షణ ఉందన్న విషయాన్ని మనము విశ్వసించాలి అని ఇక్కడ ఓషో వారు మనకి చెప్తున్నారు. ఫలానా వ్యక్తి నా శత్రువు అని అనడం కరెక్ట్ కాదు. సత్య మార్గంలో ఆటంకాన్ని కలిగిస్తున్నాడు ఆ శత్రువు అని చెప్పడం, బయటి వారిని వేలెత్తి చూపడం కాదు. నీలో ఉన్న ఆ అంతర్శత్రువుని హతమార్చండి అని ఇక్కడ చెప్తున్నారు. మరి దీనికి ఒక ఉదాహరణ కూడా ఓషో వారు చెప్పడం జరిగింది. పూనాకి ఒక వ్యక్తి వచ్చినప్పుడల్లా నేను సన్యాసం తీసుకోవాలనే సంకల్పం పెట్టుకుని పూనాకు వచ్చేవారట. తీరా వచ్చినాక ఆ సన్యాసం బట్టలను, కాషాయం బట్టలు అనమాట, ఆ మాల వేసుకుంటారు కదా గొలుసులు, వాటిని చూసి మళ్ళీ భయపడిపోయేవాడట. తిరిగి ఊర్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, ఊరు ఏమనుకుంటుందో అని ఇలా ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు దాన్ని విరమించుకుంటూ ఉండేవాడట. అప్పుడు అనేవారట ఓషో వారు, నీవు సన్యాసం తీసుకోవడానికి ఊరు ఊరు ఏదో అనుకుంటుంది అనుకోవడానికి మధ్య ఎటువంటి సంబంధము, ఏమి సంబంధం ఉంది అనేవారట. అంటే ఈయనకి ఏమని భయపడతారంటే, ఈ సన్యాసం తీసుకోవాలనుకునే వ్యక్తి నాకు చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి, మరి అవన్నీ ఆయనకి అడ్డు అవుతున్నాయి. ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారు, నాకు పిచ్చెక్కింది అనుకుంటారు కదా అని అనుకుంటారు కదా అని అనేవారట. ఊళ్ళో వాళ్ళు నీకు ఏమనుకుంటే నీకేమిటి, నీకు తీసుకోవాలి అని లోపల గట్టి నిర్ణయం తీసుకుని ఉంటే ఊళ్ళో వాళ్ళు ఎవరు నీకు అడ్డుపడరు. అది నీవు అనుకుంటున్న డోలాయమాన స్థితి, నీ మనసు నీకు చేస్తున్న మాయ. అలాగే నిజంగా నీకు పిచ్చెక్కింది అని అనుకో, కాసేపు ఏమవుతుంది, ఊళ్ళో ప్రజలు ఎవరు అడ్డుపడరు కదా. నీవు సన్యాసం తీసుకుని ఊళ్ళోకి వెళ్ళావనుకో, వచ్చే నష్టమేమీ లేదు. అది నీలో ఉన్న ఆ సంశయమే నీకు అడ్డుపడుతుంది, ఆ మనస్సే నీకు అడ్డుపడుతుంది అని చెప్పారట. ఇది ఎంత చక్కగా ఉందో చూడండి ఇది వినడానికి. అంతే కదా, మనం కూడా ఎన్నో పనులను వాయిదా వేస్తాము. వాళ్ళు అడ్డొచ్చారు, వీళ్ళు అడ్డుపడుతున్నారు, వారు వద్దున్నారు, వీరు వద్దు అన్నారు అనేసి. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో, నా ప్రెస్టేజ్ ఏం కావాలి, నాకు ఇంత సిరి సంపద ఉన్నాయి, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, నా పరువు పోతుంది అని అనుకుంటూ ఉంటాం. మరి ఇదంతా ఒకరి వల్ల జరిగేది కాదు. మన గురువుగారు పత్రిజీ వారు కూడా అదే చెప్పారు. ఎవరు యోగులు చెప్పినా, పరమాత్ములు చెప్పినా, పరమయోగులు చెప్పినా, మహాత్ములు చెప్పినా ఇదే చెప్తారు. మన అంతర్శత్రువు అయినటువంటి మన మనస్సుని మనము నిగ్రహించుకోవాలి అని. అలాగే మనసులో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను కూడా మనము మన ఆధీనంలో ఉంచుకోవాలి. లేదంటే ఇలాంటి ఆటంకాలే ఎదురవుతాయి. ఇలాగే ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. జెరూసలంలో ఒక విశ్వవిద్యాలయంలో పనిచేసేటటువంటి ఒక అధ్యాపకుడు, అంటే ఒక ప్రొఫెసర్ అనుకోండి, అతను కూడా జీసస్ను కలవాలి అని అనుకునేవాడు. జీసస్ నుండి ఏదో తెలుసుకోవాలి అని అనుకునేవాడు. ఆయన కూడా ఎంతో గొప్ప పండితుడు, చాలా సిరి సంపదలు ఉన్నవాడు, చాలా గొప్పవాడు, పేరు ప్రతిష్టలు ఉన్నవాడు, శిష్యులు చాలామంది ఉన్నవాడు. అయితే అతను పగలు జీసస్ను కలవడానికి వెళ్ళడానికి ఎంతో భయపడేవాడు. రాత్రిపూట ఒకరోజు అర్ధరాత్రి ఎవరు చూడని సమయంలో జీసస్ను కలవడానికి వెళ్ళాడు. అయితే అతని పేరు వచ్చేటప్పటికి ఇక్కడ నికోదామస్ అంట అతని పేరు. అతను ఒక అర్ధరాత్రి వేళ జీసస్ను కలవడానికి వెళ్ళారు. జీసస్ పడుకొని ఉన్నారట. కుదిపి లేపి, లేవండి, నాకు ఒక విషయం చెప్పండి, మీరు పొందవలసిన దాన్ని పొందారా అని అడిగాడంట. ఇదేంటి ఇంత అర్ధరాత్రి పూట వచ్చి నిద్ర లేపుతున్నావు, అదేదో పగలు వచ్చి అడగవచ్చు కదా అని అడిగాడు. పగలు వస్తే జనాలందరూ చూస్తారు, నాకు ఆ జనాల కారణంగా నేను పగలు రాలేకపోతున్నాను,
ఒకవేళ నేను తెలుసుకోవడానికి పగలు వచ్చిన ఊర్లో జనాలందరూ నా గురించి ఏమనుకుంటారు, నేను ఒక అధ్యాపకుడిని, నన్ను ఎంతోమంది నా వద్ద ఎంతోమంది శిష్యులు ఉన్నారు, వారందరూ నాకు తెలియనిది ఇంకా ఉందా, తెలుసుకోవడానికి ఇంకా మీరు వెళ్తున్నారా అని అడుగుతారు. అందుకే నేను అక్కడ అంటే ఇక్కడ అర్థమైందా, ఈయనకు అన్నీ తెలుసు కదా, ఈయన ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయా అని అనుకుంటారని ఆయన యొక్క భయం అన్నమాట. జనాలు ఆ విధంగా అనుకుంటారు అనేసి ఆయన రాత్రిపూట రావడం జరిగింది. అప్పుడు జీసస్ అన్నారట, మరి పగలు కూడా చాలామంది నా వద్దకు వస్తున్నారు కదా, మరి మీరు రాలేకపోతున్నారు అంటే మీరు జనానికి భయపడుతున్నారు. మరి మీరు ఇంత గొప్పవారు అయి ఉండి, ఇంత జ్ఞానవంతులు అయి ఉండి మీకు ఇంకా ఏమీ తెలియలేదు అనే తెలుస్తోంది. మీరు పగలు రాకుండా రాత్రి వచ్చారు అంటే అర్థం, పగలు మళ్ళీ పొద్దున పూట ఆ జనాల్లో కలిసిపోయి జీసస్ పనికి మాలిన వాడు అని అనడానిక, అతని దగ్గరకు వెళ్ళే వారంతా పనికి మాలిన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అనడానిక రాత్రిపూట వచ్చారు. అంటే మీ వద్ద ఏమీ లేదు, మీకు ఏమీ తెలియదు అని ఇక్కడ నాకు అర్థమవుతుంది. ఎప్పుడైతే నీలో ఉన్న ఈ డోలాయమాన స్థితిని తిరిగి వారు ఏమనుకుంటారో వీరు ఏమనుకుంటారో అనే అనుమానాన్ని, మీ వద్ద నా వద్ద ఇంత ఆస్తి ఉంది, ఇంత గొప్ప జ్ఞానం ఉంది అని మీరు ఎప్పుడైతే అవన్నీ వదులుకొని వాటన్నింటినీ హత్య చేసి అంటే హతమార్చి మీరు నా వెంబడి వస్తారో అప్పుడే నేను మీకు జ్ఞానాన్ని అందించగలను అని చెప్పడం జరిగిందట. చూసారండి ఎంత బాగా చెప్పారో. ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే ఇటువంటి యోగులు యోగీశ్వరులు చెప్తున్న సందేశాలు మనం వింటూ ఉంటే మనము ఎక్కడ ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. ఎంతో సిగ్గుచేటుగా కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట మనకి. మరి ఇంకొకరు, జీసస్ ఒక రోజు తెల్లవారుజామున నది ఒడ్డున వెళ్తూ ఉంటే ఇద్దరు బెస్తవాళ్ళు అంటే చేపలు పట్టుకునే వాళ్ళు వలపన్ని చేపలను పట్టుకుంటూ ఉన్నారట. అప్పుడు జీసస్ అన్నారట వారితో, మీరు ఈ చిన్న చిన్న వాటిని పట్టుకోవడానికి ఇంత శ్రమ పడుతున్నారు, నేను పెద్ద పెద్దవి మీకు అందేటట్టు చేస్తాను, మీరు నా వెంట రండి అన్నారట. ఆ ఇద్దరు ఆ జీసస్ కళ్ళల్లోకి చూసి ఒక రకమైన తన్మయంలోనికి వెళ్ళిపోయారట. ఈ కళ్ళ కోసమే కదా మనము ఇన్నాళ్ళ పెట్టి ఎదురు చూస్తున్నాము అనేసి దూరంగా ఉన్నటువంటి వారి తమ్ముడిని కూడా, రారా మనము ఇన్నాళ్ళ పెట్టి ఎదురు చూస్తున్న కళ్ళు, ఏ కళ్ళ కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ వ్యక్తి మన వద్దకు రావడం జరిగింది, మనము వారితో వెళదాము అని చెప్పారట. వీరిద్దరూ కూడా చాలా అమాయకులు, అంటే అమాయకులని కాదు, వాళ్ళు మొత్తం ఖాళీ మైండ్తో ఉన్నారనమాట. వారిలో ఎటువంటి స్వార్థము లేదు, ఎటువంటి వాదోపవాదాలు తర్కం చేసే గుణము లేదు. వారు ఒక రకమైన వ్యక్తులు, కొంచెం మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళం తర్కం చేస్తాం, నీకేం తెలుసు, నువ్వు అంత గొప్పవాడివా, మాకు చెప్పేటంత గొప్పవాడివా, ఇలా రకరకాల పిచ్చి ప్రశ్నలు వేసి మన జీవితాలని నాశనం చేసుకుంటూ ఉంటాం. కానీ వారు అటువంటి ప్రశ్నలు ఏమీ అడగలేదట. వారితో చక్కగా ప్రయాణమయ్యారట. ఊరు పొలిమేర దాటుతూ ఉండగా ఒక వ్యక్తి ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఈ వ్యక్తికి చెప్పారట, మీ తండ్రి మంచాన ఉన్న మీ తండ్రి చనిపోయాడు, మీరు వచ్చి అంత్యక్రియలు చేయాలి అని కబురు అందించారట. అప్పుడు ఆ వ్యక్తులు పాపం ఒక నిమిషం ఆగిపోయి, మరి మేము ఈ సమయంలో వెళ్ళవలసి ఉంది, ఆ అంత్యక్రియలు అవి పూర్తి చేసి ఓ 3-4 రోజుల్లో తిరిగి వస్తాము అని చెప్పారట. అప్పుడు జీసస్ వారు అన్నారట, ఆ శవాల్ని పూడ్చడానికి లేదా తగలబెట్టడానికి ఊళ్ళో చాలా శవాలు ఉన్నాయి, మృత శవాలు చాలా ఉన్నాయి, వారు పూడ్చి పెడతారు,
మీరు వెళ్ళవలసిన అవసరం అయితే ఏమీ లేదు అని చెప్పారట. మరి ఈ మాట అన్నారు అంటే దానికి మనము చాలా లోతైన అర్థాన్ని తీసుకోవాలి. ఇక్కడ నడిచే శవాలు బోలెడున్నాయి అని చెప్తున్నారు. అంటే ఏమిటి? మనము బ్రతికి ఉన్నా కూడా చచ్చిన శవాలతో సమానము అని వారు ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. శవాలు శవాలను పూడుస్తాయి అని కూడా అన్నారట. అంటే నడిచి ఉన్న శవాలము అని మనల్ని పోల్చడం జరిగింది. మరి వారు ఎందుకు అలా పోల్చారు అంటే వారు ప్రేమ పిలుపు అటువంటిది. అది ప్రేమ పూరితమైన ఆజ్ఞ. సత్యాన్వేషణ చేయాలి అంటే, సత్యాన్ని గ్రహించాలి అంటే కనుక ఈ వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ మనము తిరిగి రాలేము, మళ్ళీ ఈ సత్య మార్గంలోనికి రాలేము అని ఇక్కడ జీసస్ మనకి చెప్పడం జరిగింది. వారు ఇంకా ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు ఆ మృతదేహాన్ని మట్టిలో పూడ్చినా, మంటల్లో కాల్చినా, లేక మృగాలకు పక్షులకు ఆహారంగా వదిలివేసినా కలిగే నష్టమైతే ఏమీ లేదు. అంతిమ సంస్కారాలను నిర్వహించటం, మంత్ర జపాలను ఆచరించడం ఇవన్నీ ఎందుకు? వెళ్ళిపోయిన వాడు ఎలాగూ వెళ్ళిపోయాడు, పక్షి ఎగిరిపోయింది, పంజరం మాత్రమే మిగిలింది, ఇప్పుడు ఇంకేమీ చేసేది ఏమీ లేదు అని వారు చెప్పారంట. ఎంత బాగా చెప్పారో చూడండి. మనమైతే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాం. ఇక్కడ చనిపోయిన వారికి పిండాలు పెడుతూ ఉంటాము, ఆ ఆత్మ పైలోకాలకు చేరుతుంది. కబీర్ వారు కూడా అదే ఒకసారి చేస్తూ ఉన్నారట. ఏం చేస్తున్నారంటే, ఒక బావిలో ఉన్న నీరు పొద్దునుండి సాయంత్రం వరకు తోడి పారబోస్తూనే ఉన్నారట. ఊరి ప్రజలు చూసి చూసి ఆ గ్రామంలోని వారు అడిగారట, కబీర్ ఏం చేస్తున్నావు నీవు? చూస్తూనే ఉన్నాం ప్రొద్దునుండి, నువ్వు ఎందుకు ఆ నీళ్ళని అలా తోడి పారబోస్తున్నావు అని. నా పొలానికి నీరు పెడుతున్నాను అన్నారట. అది ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఎంతో చాలా దూరంలో ఉందట. అక్కడి వరకు ఈ నీళ్లు చేరనిచ్చారు. నీ పొలానికి ఇంత దూరంలో నుండి నీవు నీళ్లు పారబోస్తే నీ పొలానికి ఎలా నీళ్లు వెళ్తాయి అని అడిగారట. మరి ఇక్కడ పిండాలు పెడుతున్నారు, మరి పై లోకాల్లో ఉన్న వారికి ఈ పిండాలు ఎలా చేరతాయి అని ప్రశ్నించారట. మరి దీన్ని బట్టి కూడా మనము అర్థం చేసుకోవలసి ఉంది ఎంతో. అదే ఇక్కడ జీసస్ వారు కూడా చెప్తున్నారు, నీవు అంత్యక్రియలు చేయకున్నా కూడా వచ్చే నష్టమేమీ లేదు. నడిచే శవాలు చాలా ఉన్నాయి ఊళ్ళో, వారు పూడుస్తారులే, నీవేమీ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళనవసరం లేదు. నీవు మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్ళావు అంటే తిరిగి రాలేవు, నాకు కూడా చెప్పడానికి అంత సమయం లేదు అని చెప్పారట. వాళ్ళు వెంటనే సాహసవంతులై, వాళ్ళు ఎంతో సాహసవంతులంట, వెంటనే జీసస్ వెంబడ వెళ్ళారట. వారు అలా వెళ్ళడం వల్ల వారికి చక్కని జ్ఞానంని పొందగలిగారు వారు జీసస్ వెంబడ వెళ్ళి. మరి ఇలా మనము కూడా సత్య మార్గంలో పయనించాలి. అంతేకాదు, ఒక ఊళ్ళోకి ఒక కొత్త వ్యక్తి వచ్చారంట. ఇది చెప్పుకోవాలంటే చాలా ఉందండి, షార్ట్ చేసి చెప్తున్నాను. ఒక ఊళ్ళోకి ఒక కొత్త వ్యక్తి వచ్చారనుకోండి, అక్కడ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కావచ్చు, లేదా అతను భక్తుడు అయితే కనుక భక్తి మండలి అంటే భజన మండలి, ఏదైతే ఎవరైతే భక్తులు ఎక్కువగా ఉంటారో అటువంటి సంఘాలకు, అటువంటి గుళ్ళకు వెళ్తూ ఉంటాడు. అక్కడ భజనలో పాల్గొంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు, అన్నీ అటువంటి పనులే చేస్తూ ఉంటాడు. అదే ధ్యాని అనుకోండి, ఆ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడ సజ్జన సాంగత్యం జరుగుతోంది అని తెలుసుకుని ఆ ప్రదేశానికి వెళ్తాడు. అదే ఒక త్రాగుబోతు ఆ ఊర్లోకి వచ్చాడు అనుకోండి, వాడేం చేస్తాడు? తాగుబోతుల సావాసం చేస్తాడు. ఎక్కడ బాటిల్స్ శబ్దం వినిపిస్తుందో అటువైపు వెళ్తాడు. అదే కనుక ఒక జోదగాడు అనుకోండి, ఎక్కడ పేక చప్పుడు వినిపిస్తుందో అక్కడికి చేరతాడు. అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అని మనము చెప్పుకోవచ్చు. ఇది అంతా కూడా వారి వారి యొక్క గుణాన్ని బట్టి, వారి యొక్క మనోస్థితిని బట్టి వారు వెళ్తూ ఉంటారు. కాబట్టి
ఇది కూడా అంతే. మనల్ని ఇటువంటి ఎవరి వల్ల మనము చెడిపోవడం, తాగుబోతులవ్వడం, లేదా జూదగాడి పేకాట ఆడేవారిగా అవ్వడానికి బయట వ్యక్తులు ఎవరు కారణం కాదు అని మనము ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది. మన యొక్క జిజ్ఞాసను బట్టే ఇదంతా, మన యొక్క గుణాలను బట్టే ఇదంతా జరుగుతోంది అని మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఓషో వారు చెప్పినది మనకు చెప్తున్నది మనం అర్థం చేసుకోవాలి. అలాగే జీసస్ చెప్పినది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము ఎవరి కోసమో ఇక్కడ ఆగిపోవలసిన అవసరం లేదు. అలాగే భార్యకి భర్తకి తెలియకుండా మనం ఎన్నో పనులు చేస్తాము. మనకు ఇక్కడ నచ్చితే కనుక మనం ఎవరి మాట వినము, మనకు నచ్చిందే చేస్తాము. వారికి తెలియకుండా భార్యకి కానీ భర్తకు కానీ నచ్చని పనులు ఎన్నో చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనకు సత్యం తెలుసు కాబట్టి భర్త చనిపోతున్న అడ్డుపడని భార్య ఇటువంటి సత్య మార్గంలో వెళ్తుంటే అడ్డుపడుతుందా? మరి చనిపోతుంటే భార్య అడ్డుపడగలదా? మరి ఒక మంచి పని చేస్తున్నప్పుడు భార్య అడ్డుపడగలదా? పడలేదు. మనము చేయాలి అనుకుంటే ఆ పనిని మనము తప్పక చేస్తాము. కాబట్టి మనము ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి మనం సత్యాన్వేషణ చేయాలి. ఆ భగవత్ ప్రేమను మనము పొందాలి. ఆ భగవంతుని గురించి మనము తెలుసుకోవాలి అని నేను తెలుసుకున్న దాన్ని మీకు చెప్తున్నాను. చాలా షార్ట్ చేసి చెప్పాను. చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది, కానీ చాలా పెద్ద వీడియో అయిపోతుంది అని నేను ఇంతటితో ముగిస్తున్నాను. దీన్ని 1-2 సార్లు విని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను ఇది 3 రోజులు పెట్టి చదివాను. చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా దొరికితే ఈ పుస్తకాన్ని తీసుకొని చదవండి. మరి థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.